ఆ సైజు పెద్దగా ఉండే రానా ఈ సైజు ఉండాలి. ఇందులో చేపలు మంచిగా దొరుకుతాయి. ఈ నీళ్ళు మన గడపలో నీళ్ళు మంచి చేప కూడా బాగుంటుంది. మన ఈ చెరువులో ఉన్న చేప టేస్ట్. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చేప పిల్లలు అనేది యొక్క రిలీజ్ అనే కార్యక్రమాన్ని మనము ప్లాన్ చేశాము. సో కొద్దిగా ఈ వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది, బట్ సెప్టెంబర్ నెలలో ఇది కంప్లీట్ చేసుకొని మనం మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ కల్లా మొత్తం హై లెవెల్ ప్రొడక్షన్లోకి వెళ్ళేటట్టు మనము ప్రణాళిక ప్రకారం చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 2.73 crores ఫిషెస్ జనగాం జిల్లా వ్యాప్తంగా మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ ఒక్క రిజర్వాయర్ పరిధిలో ఉన్న కాలువలు అన్నీ కలిపి ఆల్మోస్ట్ 9.3 lakhs. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక 5% ఆఫ్ ది ఎంటైర్ జనగాం జిల్లా యొక్క చేప పిల్లలు ఇక్కడే ఈ రిజర్వాయర్ మీద డిపెండ్ అయినా అంటే సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత డిపెండెన్స్ ఉందో ఈ రిజర్వాయర్ మీద. సో ప్రొడక్షన్ లెవెల్లో కానీ ఉపాధిలో కానీ మహిళలు ఉన్నారు, మరియు ఇక్కడ మన ముదిరాజ్ సంఘం వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఆల్మోస్ట్ ఒక 800 members సభ్యులు ఉన్నారు. ఇంకో 300 మంది అప్లికేషన్స్ కూడా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 1200 members ఈ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద డిపెండ్ అయ్యారు. సో చాలా ఇంపార్టెంట్ రిజర్వాయర్. అట్ ది సేమ్ టైం ఈ రిజర్వాయర్లో చేపలు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. కాబట్టి ఇది నా యొక్క రిక్వెస్ట్ సంఘం వాళ్ళందరికీ కూడా దీన్ని జాగ్రత్తగా ప్రొడక్టివిటీ పెంచుకుంటూ అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది ఇక్కడ బిజినెస్ కాకుండా సార్ ఇక్కడ మీరు రాకముందు కొంతమందితో మాట్లాడాం, కొంతమంది కోల్కతాకు కూడా బిజినెస్ చేశారు, కొంతమంది మహారాష్ట్రకు కూడా వెళ్ళారంటున్నారు. సో ఇంకా ఎక్కువ ప్లేసెస్కి కూడా మనము సేల్ చేయొచ్చు. లోకల్ లెవెల్లో మార్కెటే కాకుండా బయట మార్కెట్ కూడా సేల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ డిఎఫ్ఓ గారు చెప్తున్నారు 400 టన్నుల చేప అంటే దాదాపుగా 4 కోట్లు వేసుకోవచ్చు ఇక, అంతే కదా. 400 టన్నులు అంటే 4 కోట్ల రూపాయల విలువైన చేప మన రిజర్వాయర్లో వస్తుంది. మరి ఈ 4 కోట్ల రూపాయల విలువైన చేప గణపురం శివునిపల్లి చాగల్ వాళ్ళే తినటానికి సరిపోయేంత మంది లేరు. తప్పకుండా ఇక్కడ పట్టిన చేపలను మనం బయటికి మార్కెటింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. నేను డిఎఫ్ఓ గారిని కోరేది ఏంటి అంటే మీ శాఖ ద్వారా చేపలను పెంచుడు ఒకటి, రెండవది వాటికి అమ్మటానికి కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని మనం కల్పించాలి. ఆ మార్కెటింగ్ సౌకర్యంలో ప్రిజర్వ్ చేయడానికి చేపలు బట్టి ఒక 3-4 రోజులు చేపలు ఉంచుకునే విధంగా ప్రిజర్వ్ చేసుకునే ఒక సౌకర్యం కల్పించాలి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా కూడా చేపలు పంపించే ఏర్పాటు చేయాలి. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని దయచేసి మనము నిరుత్సాహపరచవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వము ముందుకు వచ్చి ఉచిత చేప పిల్లల పంపిణీని చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా అభివృద్ధి చెందింది. అంతకుముందు చేపలు దొరకాలంటే కష్టమయ్యేది. నెలకోసారో 3 నెలలకోసారో లేకుంటే 6 నెలలకోసారో చేపలు దొరికింది. ఇవాళ ప్రతిరోజు ప్రతి ఊళ్ళో చేపలు దొరుకుతున్నాయి. ఎందుకంటే రిజర్వాయర్లలో నీళ్లు ఉంటున్నాయి, చెరువుల కుంటలలో నీళ్లు ఉంటున్నాయి, ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నది. కాబట్టి బ్రహ్మాండంగా అంతటా కూడా చేపలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి, పెరుగు